హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే నేను ఒక మంచి టిఫిన్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఎక్కువగా రైస్ తినని పిల్లలు, అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న రెసిపీ చూపించబోతున్నాను. దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మీ ఇంట్లో పెసరపప్పు ఉంటే చాలు. అది కూడా చిన్న గ్లాస్ ఆఫ్ పెసరపప్పు ఉంటే ఈజీగా పిల్లలకి స్నాక్స్ లేదంటే టిఫిన్ చేసి పెట్టచ్చు. నేనైతే ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. ఒక 1 అవర్ ముందు నానబెట్టి అయితే ఉంచుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో పెసరపప్పు రైస్ మిశ్రమం, ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చీలు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీరా పౌడర్, ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మనం చేసుకుంటే మటుకు ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. బట్ కిడ్స్కి చేసుకుంటే మాత్రం ఒక 2 సరిపోతాయి. ఎందుకంటే కారంగా ఉంటే పిల్లలు లైక్ చేయరు కదా, తినరు. సో ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా కాదు, ఇందులో కొద్దిగా వాటర్ అని అయితే యాడ్ చేసుకుంటాను. థిక్ కన్సిస్టెన్సీ అయితే కాదు, కొద్దిగా వాటర్ లైట్గా, ఒక హాఫ్ కప్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మనం నార్మల్గా దోశ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే విధంగా పెసరట్టు పిండి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంత కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు టిఫిన్ ఓన్లీ మా పాప కోసం మాత్రమే చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఓకే, మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి చాలా వేడెక్కాలి ప్యాన్. ఎందుకంటే మనం ప్యాన్ వేడెక్క ముందు దోశ కనుక వేసామంటే విరిగిపోతుంది. సో ప్యాన్ మాత్రం బాగా వేడెక్కాలి. దోశ వేసేటప్పుడు సిమ్లో ఉంచుకుంటే కరెక్ట్గా వస్తుంది దోశ. ప్యాన్ వేడైనట్టుంది, కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. వేడిగా ఉంటే ఇలా బాగా వస్తుంది, వేడిగా లేకపోతే మాత్రం అస్సలు బాగా రాదు దోశ. మా పాప బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. ఇంట్లో నేనైతే వేరే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను, ఉప్మా చేశాను. ఇది ఓన్లీ పాప ఉప్మా అస్సలు ఇష్టపడదు తను. సో అందుకే తన కోసం స్పెషల్గా ఇలా 3 డేస్కి ఒకసారి పెసరట్టు చేస్తాను. చూడండి, ఈ విధంగా 2 వైపులా మంచిగా కాల్చుకొని తీసేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా ఇంకోటి కూడా వేసేసుకుందాం. మీకు కనుక వీడియో మాత్రం నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకో దోశ కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఓన్లీ పాప కోసమే కాబట్టి ఒక 2-3-4 అట్లా వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో పిల్లల కోసం తప్పకుండా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎక్కువ నేను స్పైసెస్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలు ఇష్టంగా హాయిగా తిని కూర్చుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయిపోయింది ఆల్మోస్ట్.